హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక రీయూజబుల్ వీడియో చేయబోతున్నాను. అదేంటంటే ఇలా మన దగ్గర విరిగిపోయిన క్లిప్పులు అవి ఉంటాయి కదా, వాటితో నేను ఇప్పుడు కమ్మలు చేయబోతున్నాను. అది ఎలా అంటే ఈ క్లిప్పుకి ఇక్కడ ఇది ఫ్లవర్ లాగా ఇలా వచ్చింది. ఇది ఎందుకో పడేయడం నాకు నచ్చదు, ఇలాంటి పడేయడం నచ్చదు, అందుకనేసి నేను పక్కన పెట్టాను. ఇప్పుడు వీటితో కమ్మలు చేస్తున్నాను. ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ ఇలా ఇది ఫ్లవర్ వచ్చింది. ఈ ఫ్లవర్స్ తీసి నేను ఇయర్ రింగ్స్ చేయబోతున్నాను. ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, మనకు ముందు స్టడ్ లాగా ఇది ఉంది, దీనికి వెనకాల మనకి పెట్టుకోవడానికి వస్తుంది కదా, అది ఉండాలి. అది ఎలా అంటే మన దగ్గర ఆల్రెడీ ఖరాబ్ అయిపోయిన కలర్ చేంజ్ అయిన ఇయర్ రింగ్స్ కానీ, లేదంటే ఇప్పుడు ఇట్లా ఒకటి ఉండి ఒకటి పోవడం అట్లా ఉంటాయి కదా, అలాంటి ఇయర్ రింగ్స్కి వెనకాల ఇవి ఉంటాయి కదా, వీటిని తీసి దీనికి పెడుతున్నాను. అది ఎలా అంటే ఒకసారి చూడండి. దీనికి ఇప్పుడు మనం వెనకాల దీన్ని అతికించాలి. జస్ట్ సింపుల్ ఇయర్ రింగ్స్ అండి, మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నాను నేను. ఇలాంటి పడేస్తే ఎందుకు వేస్ట్ చేయడం అనేది చెప్తున్నాను అంతే. దీనికి వెనకాల ఫెవికిక్ కానీ, లేదంటే ఇది గ్లూ ఉంటుంది కదా, వేరేది ఉంటుంది, అది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర అది అవైలబుల్గా లేదని చెప్పి మీకు చూపించడం కోసం ఇది యూజ్ చేస్తున్నాను. ఇది ఇలా పెట్టేసి మనం ఇయర్ రింగ్స్కి తీసుకుంటాం కదా, పాత ఇయర్ రింగ్స్కి అది ఇలా పెట్టేసి ఒక ½ అన్ అవర్ అట్లా ఉంచితే ఆరిపోతుంది. నార్మల్గా మనం నార్మల్ ఇయర్ రింగ్స్ ఎట్లా యూజ్ చేసుకుంటామో అలాగే యూజ్ చేసుకోవచ్చు ఇది ఆరిపోయిన తర్వాతకి. ఇప్పుడు ఈ గమ్ము కాబట్టి ఇది ఉండదు, ఇది తొందరగా అతకదు. వేరే ఫెవికిక్ కానీ, మీ దగ్గర వేరే గమ్ ఏదైనా స్ట్రాంగ్ది ఉంటే అది యూజ్ చేయండి. ఇలా అంతే. ఈ ఐడియా ఎలా ఉంది, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.